మేడం, ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా రైతులకు సంబంధించి యూరియా కొడుతుంది, కానీ ప్రభుత్వం యూరియా కొడతలేదంటుంది. అదే సమయంలో రైతులను కించపరిచేలా మాట్లాడడం, లేదంటే రైతులు సపోర్ట్గా ఏదైనా వీడియోలు వస్తే ఫేక్ అంటాం, దీన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ఫేక్ ముఖ్యమంత్రిగా అయిపోయారేమో అనేటటువంటి డౌట్ అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది. అసలు వ్యవసాయం వద్దు దండగా అనేటటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఈ యావత్ భారతదేశంలోనే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండరేమో, నభూతో నభవిష్యత్తేమో అనిపిస్తుంది నిజంగా. అసలు రాష్ట్రంలో అన్నం పెట్టే అన్నదాతని ఫేక్ అంటూ యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఆ యొక్క పరిస్థితిని రెక్టిఫై చేసుకుని రైతులకి ఇన్ టైంలో వాళ్ళకి అందించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే సమస్యని ఈయన ఫేక్ అని మాట్లాడుతున్నారు కదా, ఇదే సమస్యని మరి వారి సొంత పత్రికలు సొంత పుత్రికలు అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా సమస్యలు ఉన్నాయి, యూరియా కోసం రైతుల ఆవేదన అంటూ క్యాప్షన్లు పెట్టి రాసినటువంటి సబ్జెక్ట్స్ మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు? సాక్షి మీదో లేకపోతే ఇంకా ఇతరత్ర చిన్న చిన్న మీడియాల మీదో మీరు బురద చల్లుతున్నారు. ఏ ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితిని సబ్జెక్ట్ పరంగా మీకు మీడియాల్లో వేసినా అది ఫేకు, అది కనుక మీరు తప్పుగా మాట్లాడితే తోలు తీస్తా తొక్క తీస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మళ్ళా అలా అడ్డదిడ్డాలుగా మాట్లాడిన వాడిని బొక్కలో వేస్తా. అసలు ఎంత అద్భుతమైనటువంటి పదజాలంతో, ఎంత అద్భుతమైనటువంటి అవగాహనతో నిజంగా చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజున రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఫేక్ అంటూ వాళ్ళ నిజంగా మర్యాదను తీసేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్నదాత అన్నం పెట్టకపోతే రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నా. వ్యవసాయం దండగని చెప్పడం ఏంటండి? వ్యవసాయాన్ని మీద అంత కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు అని చెప్పడం ఏంటి? ఓహో, అంటే మీకు ఖర్జూర్ నాయుడు గారు మీ రాజకీయ ఆరంభంలో మీకు 2 ఎకరాలు ఇస్తే ఈ రోజుకి వచ్చేటప్పటికి 930 కోట్ల రూపాయలతో అఫీషియల్గా మరి ఇండియా మొత్తం మీదే లగ్జూరియస్ ముఖ్యమంత్రిగా, ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఇదిలో మీరు మరి ఆ ఫోబియాలో మీరు మరి వ్యవసాయం అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, మనకి రేపొద్దున మరి కావలసినటువంటి కనీసపు నీడ్స్ కూడా ప్రజలకు అక్కర్లేదు అంటారేమో ఈ రకంగా చూస్తే. దౌర్భాగ్యం అండి నిజంగా. ఇట్లాంటి ముఖ్యమంత్రిగా మీరు మిగిలిపోతారు మీ అవసాన దశలో అని చెప్పుకోవటానికి చాలా బాధాకరంగా ఉంది. మీ అడ్మినిస్ట్రేషన్ ఎటుపోయిందో మాకైతే తెలియదు, కానీ మీ 40 ఇండస్ట్రీ ఎటు పోతోందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీకు ఏమన్నా కొంచెం చిత్తచాంచల్యం ఏమన్నా వచ్చేసిందేమో. దయచేసి ఒక్కసారి మీ యొక్క మానసిక స్థితిని ఒకసారి చెక్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరియు రైతులు ఇతరత్ర వర్గాల కష్టాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని తెలియజేస్తున్నాను.